కొన్ని నిర్మాణ పనులు జరిగేటప్పుడు విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఎన్నో రకాల జీవరాశులు నష్టపోతూ ఉంటాయి. అలాగే ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రహరీ గోడ నిర్మాణ పనుల సందర్భంగా పురాతన ఆలయ శిలలను తొలగించే క్రమంలో వాటి కింద నుంచి 3 శ్వేతనాగులు బయటకొచ్చాయి. అయితే ఆ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనను గ్రామస్తులు ఒక దైవ హెచ్చరికగా భావిస్తున్నారు. అసలేం జరిగిందంటే, ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం చుట్టూ భద్రత దృష్ట్యా 24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల పొడవున భారీ ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తి చేసింది. అయితే పనులు మొదలైనప్పటి నుంచి భూమి తవ్వకాలలో అనేక చారిత్రక ఆనవాళ్లు బయటపడుతున్నాయని కార్మికులు చెబుతున్నారు. పురాతన శిల్పకళతో కూడిన రాతి స్తంభాలు, దైవ విగ్రహాల ముక్కలు, ఆలయ నిర్మాణాలకు ఉపయోగించే రాతి బండలు బయటపడడంతో ఈ ప్రాంతం ఒకప్పుడు కాకతీయుల కాలం నాటి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉండి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో తాజాగా ఎక్స్ కావేటర్తో కందకం తవ్వుతున్న సమయంలో భారీ రాతి శిలలు అడ్డుగా రావడంతో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. మొదట సాధారణ రాళ్లే అని భావించిన ఆపరేటర్ వాటిని కదిలించగానే అవి పురాతన ఆలయ శిలలని అక్కడి సిబ్బందికి అర్థమైంది. అదే సమయంలో ఆ శిలల కింద నుండి ఒక్కసారిగా 3 తెల్లని నాగుపాములు పడగ విప్పి బయటకు రావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఊహించని ఈ ఘటనతో కార్మికులు, అధికారులు భయంతో పరుగులు తీశారు. అయితే శిలలను తొలగించే సమయంలో ఎక్స్కావేటర్ బకెట్ ఒక నాగుపాముకు తగలడంతో అది అక్కడికక్కడే చనిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మిగిలిన 2 నాగులు బుసలు కొడుతూ జేసీబీ చుట్టూ తిరిగినట్టు సమాచారం. పాములు ఆగ్రహ రూపం చూసిన డ్రైవర్ తీవ్ర భయానికి గురై అక్కడి నుంచి పరుగులు తీశాడని చెబుతున్నారు. కొంతసేపటి వరకు ఆ ప్రాంతంలో ఎవరూ అడుగు పెట్టేందుకు కూడా సాహసించలేదని స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పరిస్థితి మరింత మిస్టరీగా మారింది. కొంతసేపటికి అనంతరం ధైర్యం తెచ్చుకుని ఎక్స్కావేటర్ ఆపరేటర్ తిరిగి వచ్చి వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా అప్పటి వరకు సజావుగా పనిచేసిన యంత్రం ఒక్కసారిగా మొరాయించిందట. పలుమార్లు ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇది సాధారణ విషయం కాదు, అక్కడ దైవిక శక్తి ఉంది అనే ప్రచారం చుట్టుపక్కల గ్రామాల్లో వేగంగా వ్యాపించింది. స్థానిక గిరిజనులు, పెద్దలు ఈ ప్రాంతాన్ని పవిత్ర స్థలంగా పేర్కొంటున్నారు. పురాతన ఆలయ అవశేషాలను ధ్వంసం చేయడమే ఈ పరిణామాలకు కారణమై ఉండొచ్చని వారు భావిస్తున్నారు. కొందరు అక్కడ పాలు పోసి నాగదేవతలకు పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన కథనాలు, వీడియోలు వైరల్ అవుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.